ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము. దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్ గా ఫస్ట్. హలో పీపుల్, వెల్కమ్ టు సండేస్ విత్ అభినవ్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ మనం కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నాము, భద్రాద్రి కొత్తగూడెం. ఇవాళ భద్రాచలం విజిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇవాళ సాటర్డే, రేపు ఉగాది. సో యా, హ్యాపీ ఉగాది అందరికీ. మే దిస్ ఇయర్ బ్రింగ్ యూ ఆల్ లక్ అండ్ ఆల్ గుడ్ థింగ్స్. సో యా, ఇప్పుడు మనం భద్రాచలం వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. పాల్వంచలో ఉన్నాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారి దగ్గరికి వెళ్తాము. అండ్ ఆ బైక్లో స్టార్ట్ అయ్యాను మార్నింగ్ 7 o'clockకి. ఇట్స్ 10 నౌ. మనం వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇక్కడ నుంచి భద్రాచలం ఒక 25 km అలా వస్తుంది. విల్ హ్యావ్ దర్శన్ ఆఫ్ లార్డ్ రామ్ అండ్ రిటర్న్ అయిపోదాం. దట్స్ ఇట్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ టు సండేస్ విత్ అభినవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్. సో యా, దర్శనం అయిపోయింది అండ్ టెంపుల్ క్లిప్స్ చూపిస్తాను. సో యా, ఇక్కడికి మా ఫ్యామిలీ బాగా వస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్. మొక్కులు అవన్నీ ఇక్కడ తీరుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చుట్టూ ఫంక్షన్ హాల్స్ ఉండి అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవడము ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. ఏటలు కూడా బలిస్తారు. అండ్ యా, దట్స్ ఇట్. మొన్న రీసెంట్గా మమ్మీ వాళ్ళు వచ్చి వెళ్ళారనమాట ఏదో మొక్కుంటే. బట్ నేను ఆ రోజు రాలేదు. అండ్ సి, విత్ ఇన్ 1 week మళ్ళీ వచ్చాను. దట్స్ ఇట్. సో యా, ఆ టెంపుల్ క్లిప్ చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 10:20 అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి భద్రాచలం వెళ్ళిపోదాం. కాస్త ఎండ బాగానే ఉంది. సో యా, ఇవాళ అయితే కొంచెం మబ్బులుగానే ఉంది. లెట్స్ సీ, చూద్దాం. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఎండ బాగుంటుందేమో. యా, షో యూ ద క్లిప్స్ అండ్ భద్రాచలం వెళ్ళిపోదాం. లైట్ కదా, అదే నా పైన కాదు, నాకు వెనక సైడ్ చూడమని లైట్ పక్కన అంతా. హలో మా సోయా వచ్చాము భద్రాచలము. వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి. సో యా, ఇవాళ అయితే రష్ ఉంది. ఈరోజు సాటర్డే అన్నమాట. అండ్ ఉగాది అండ్ శ్రీరామనవమి వస్తున్నాయి కాబట్టి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో క్రౌడ్ బాగుంది.
లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మా చిన్నక్క ఇంకా నా ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారనమాట. సో యా, అది ఆల్మోస్ట్ 1 year అయిపోయినట్టుంది. ఇంటర్న్షిప్ మధ్యలో వచ్చినట్టున్నాం అనమాట. నేను ఒక 2 friends ఫ్రమ్ కాలేజ్ అండ్ మా చిన్నక్క. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆరెంజ్ హియర్. ప్రస్తుతానికి మనం ఏదైనా ఒక షాప్ చూసుకొని ఆ షాప్లో హెల్మెట్, బ్యాగ్, ఫోన్ ఇవన్నీ పెట్టేసేద్దాము. పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఐ క్యాచ్ యూ. సారీ, March 30 నుంచి April 12 వరకు ఉన్నాయి. సో యా, దట్స్ ఇట్. హలో పీపుల్, దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇట్స్ 1:15 నౌ. ప్రతిరోజు 1 o'clock క్లోజ్ చేసేస్తారనమాట. వెళ్ళాక క్యూలో దాదాపు ఒక 40-45 minutes వెయిట్ చేసినట్టున్నాను. నైవేద్యం పెట్టారు. సో ఆ టైం దర్శనం అలా ఉండదు. అండ్ యా, వెయిట్ చేసిన తర్వాత వెంటనే అయింది, బాగా అయింది. మనం పంచలో వచ్చి 300 టికెట్ వాటికి తీసుకుంటే ఇంకొంచెం దగ్గరగా చూడొచ్చు అనమాట. బట్ యా, ఇవాళ అయితే నార్మల్ దర్శనంకి వెళ్ళిపోయాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ట్రెడిషనల్లో కట్టుకొని వెళ్ళాను అనమాట. అండ్ ఇప్పుడే గోమాతలు ఉంటాయి ఇక్కడ, గోమాతలకి గ్రాస్ పెట్టాము. అండ్ యా, దట్స్ ఇట్. ఇవాళ 2 temples అయిపోయాయి. ఇవాళ ఫుల్ హీట్ ఉంది. అండ్ యా, గోదావరి ఏమో ఎండిపోయింది అనమాట. గోదావరి వాటర్ ఉంటే బాగుండేది. యా, సడన్గా అనుకోకుండా బయలుదేరాను. అండ్ దట్స్ ఇట్. బాగా జరిగింది దర్శనం. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. యా, వెనక టెంపుల్ కనిపిస్తుంది, అది వెళ్ళే రూట్ అనమాట. అండ్ క్లోజింగ్ టైం కాబట్టి, లంచ్కి క్లోజింగ్ టైం కాబట్టి ఒక 3-4 times వెళ్ళిపోయాను. ఫస్ట్ ఒక రౌండ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సర్కిల్స్ కొట్టేశాను అనమాట. సో యా, దట్స్ ఇట్. దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మనం బ్యాగ్, హెల్మెట్ అవి కలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. విజువల్స్ అంత బాగా రాలేదు, టెంపుల్ అంతా క్లోజ్ చేస్తారు. రేపటి నుంచి 12th వరకు అనుకుంటా సమ్ ఉత్సవాలు ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు. అండ్ యా, దట్స్ ఇట్. లోపల హిస్టరీ అదంతా చదివాను. దట్స్ ఇట్. చలో, లెట్స్ గో బ్యాక్. బై. అంతే కదా, ఇంకేం ఉండదు కాబట్టి. సో యా, అంటిల్ నెక్స్ట్ టైం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు సండేస్ విత్ అభినవ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. బై.